సో ఇక్కడ మనం చూసే పంకిన్స్ అన్నీ ఈ పెద్ద పెద్ద పంకిన్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మనం చూస్తున్న పెద్ద పెద్ద పంకిన్స్ ఇవన్నీ కార్వింగ్ అండి. చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో, పిల్లలు ఎగిరి దూకుతున్నా కూడా పెద్దగా ఇరిగేటట్లేవు. సాటర్డే సండే అయితే $10, మండే టు ఫ్రైడే అయితే కనుక $6. జనరల్గా అయితే వాటర్ ఉంటే ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది, అసలు వాటర్లో పడినట్టు చూపిస్తారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కార్న్ పెట్టాడు, దానిలో జస్ట్ మిస్ తగిలింది కానీ. Twin Cities Corn Maze carving 2021. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ట్విన్ సిటీస్ హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. సో ఇది ప్రతి ఇయర్ ఒకసారి జరుగుతూ ఉంటుంది, అరౌండ్ ఫాల్ టైంలో జరుగుతుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 ఈవెంట్స్ జరుగుతాయి. ఒకటేంటంటే కార్న్ మేజ్ అంటే అదే మీకు మొన్న వీడియో చూపించాను కదా, వెళ్ళడానికి కుదరలేదు, ఏదో యాపిల్ పికింగ్ చూడడానికి వెళ్ళాను కదా, అక్కడ కుదరలేదు చేయడానికి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. సో అదే కార్న్ మేజ్ అండి. ఇంకొకటి వచ్చేసరికి అటు సైడ్ మనకి ఈ పంకిన్ పికప్ కూడా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇది కాకుండా పిల్లలకి ఆడుకోవడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వెళ్ళిపోయి చూసేద్దాం. సో చూస్తున్నారు ఇదంతా పార్కింగ్ అండి. బాగానే ఉన్నారు క్రౌడ్ ఇవాళ. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ అక్టోబర్ ఎండ్ హాలోవీన్ ఈవెంట్ ఉంది కదా, ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ వరకు ఇది ఓపెన్లో ఉంటుందండి. ఎవరైనా రావాలంటే రావచ్చు చక్కగా. 7 వరకు ఈవినింగ్ ఓపెన్. సో ఇప్పుడే కార్న్ మేజ్ లోపలికి ఎంటర్ అయ్యాము. చూసారు ఇదంతా మొక్కజొన్న చెట్లు, ఇవన్నీ ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. అన్నీ మొక్కజొన్నలు అన్నీ ఎండిపోయినాయి ఆల్మోస్ట్. తీసుకొచ్చేది కూడా తెలియదు ఫ్రీగా ఇవన్నీ. చూసారా అన్నీ ఎండిపోయినాయి. తినడానికి కూడా ఏం పెద్ద పనికిరావు ఇవన్నీ, మొత్తం బాగా ఎండిపోయినాయి. ఓ బాబా, లోపల చాలా బాగుందండి. ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల. తినడానికి ఫుడ్ ఉంది, ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఉన్నాయి. పంకిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మా పంకిన్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతున్నట్టుంది. అంటే రకరకాల కార్వింగ్స్ ఇవన్నీ చేస్తారనమాట ఇక్కడ. చాలా పంకిన్స్ కూడా ఉన్నాయండి తీసుకెళ్ళడానికి. రకరకాల కార్వింగ్స్ చేస్తారు కదా, దయ్యం బొమ్మలు ఇవన్నీ. హాలోవీన్ కదా దగ్గరలో ఉంది కదా, సో మొత్తం రకాల కార్వింగ్స్ అన్నీ చేయొచ్చు అనమాట దానిపైన. సో సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. 5 పంకిన్స్ అంటే తినడానికి చేసుకున్నాయి ఆబ్వియస్లీ. ఇదేమో స్క్వాడ్ 2 for $5, $3 each. స్క్వాష్ తెలిసి ఇది ఆనపకాయ అనుకుంటా. మన ఆనపకాయలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి చూడడానికి. మరి అవో కదా ఎగ్జాక్ట్గా. ఇక్కడ మినీ పంకిన్స్ $1 each or 6 for $5. ఇక్కడ ఈ డెకరేటివ్ పంకిన్స్ అంట, ఇవి $7 each or 2 for $12. పెద్ద గుమ్మడికాయలు అనమాట ఇవన్నీ. ఓ పెద్ద ఈవెంట్ బాగానే ఉందండి. కార్న్ స్టాక్స్. సో ఇక్కడ మనం చూసే పంకిన్స్ అన్నీ ఈ పెద్ద పెద్ద పంకిన్స్ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మనం చూస్తున్న పెద్ద పెద్ద పంకిన్స్ ఇవన్నీ కార్వింగ్ అండి. చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో, పిల్లలు ఎగిరి దూకుతున్నా కూడా పెద్దగా ఇరిగేటట్లేవు. అదే మనం మూవీస్లో కూడా చూస్తుంటాం కదా, గోస్ట్లు ఇవన్నీ రకరకాల కార్వింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా ఒక పంకిన్ మీద. సో దానికి అన్నమాట ఈ పంకిన్స్ అన్ని యూజ్ చేసేది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. చాలా చాలా పెద్ద పెద్ద పంకిన్స్ ఉన్నాయి. చూసారా ఇక్కడ మొత్తం బండ్లలో తీసుకెళ్తున్నాను అనమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ హాలోవీన్ అనేది పెద్ద ఈవెంట్. సో ఇక్కడ ఎక్కువ పంకిన్స్ తీసుకెళ్ళి ఇంటి డెకరేట్ చేసుకుంటారు. సో
సో ఇక్కడంతా చిన్నపిల్లలకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఫేస్ పెయింటింగ్స్, $20 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ అయితే $15 పర్ ఫేస్. కలర్ అయితే కనుక $20 అనమాట. చూస్తున్నారు ఇక్కడ ఫేస్ పెయింటింగ్కి ప్రైజెస్ అనమాట. ఇక్కడ కలర్ అయితే $20, బ్లాక్ అండ్ వైట్ అయితే $15. ఇది కాకుండా ఆబ్వియస్గా ఎక్కడన్నా మనకి ఫుడ్ అనేది కామన్గా ఉంటుంది. యాక్చువల్లీ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ లాగా ఉంటాయి అన్నమాట అన్నీ. శాండ్విచెస్ ఎక్కువ, ఈ ఫ్రైస్, బర్గర్స్ మీకు అప్పుడు యాపిల్ పికింగ్లో చూపించాను చూసారా, అట్లాంటివి ఉంటాయి ఎక్కువ. మనం తినేవి అంటే చాలా తక్కువ ఉంటాయి. చీజ్ కట్స్ ఇట్లాంటివి చూసారా. ఇంకా కాన్మేజ్కి ఎంటర్ అవ్వలేదండి నేను. ఇంకా అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు అదే కాన్మేజ్ అనుకున్నాను, కానీ కాన్మేజ్ ప్లే ఏరియా అది కాదు. సో కాన్మేజ్ ప్లే ఏరియా ఇక్కడ అన్నమాట ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా కాన్మేజ్ ప్లే ఏరియా అన్నమాట. ఇక్కడ టికెట్స్ కూడా తీసుకోవాలి అది ఆడాలంటే. సో అదంతా ఎంట్రన్స్. సాటర్డే సండే అయితే $10, మండే టు ఫ్రైడే అయితే కనుక $6. మీస్ ఎంట్రన్స్ అక్కడ ఉందండి. సో ఇందాక మీకు చూపించిన ఏరియా అది కాన్మేజ్ ఏరియా. అంటే దాని టికెట్ మెన్షన్ చెప్పాను కదా $10 అనమాట అది. సో అటు వెళ్తే కాన్మేజ్ ఏరియా అండ్ పిల్లలు ఆడుకోవడానికి చిన్న యాక్టివిటీస్ అంటే కార్న్ ఫీల్డ్స్ లాగా ఉన్నాయి. దాని మీద ఎగిరే, దూకే ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా ఏంటంటే ప్లే యాక్టివిటీస్. అది కూడా చిన్నపిల్లలకి, అఫ్కోర్స్ మా పెద్దవాళ్ళకి కాదు. సో అదే అక్కడ చూస్తున్నారు కదా కింద స్లైడర్ లాగా ఇలాంటివన్నీ ఉన్నాయి. సో లెట్స్ గో అండ్ సీ దే. సో ఇదేంటంటే ఇంకా ప్లే ఏరియా యాజ్ యూజువల్. దానికి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ అనమాట. అంటే అక్కడ చూస్తున్నారు కదా యాక్టివిటీస్ ఇవన్నీ ఆడుకోవడానికి ఇక్కడ ఈ ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా చూసారా క్యూ ఎంత ఉందో. మొత్తం అదే అండి. ఇంకా ఇదంతా ప్లే ఏరియా అన్నమాట. ఇంకేదంతా హెయిర్ అడిక్ట్ ఇదంతా. సో ఇప్పుడు ఇదేంటంటే డంక్ ట్యాంక్ అనమాట. డంక్ ట్యాంక్ ఏంటంటే అక్కడ అమ్మాయి కూర్చుంటుంది కదా, ఇప్పుడు ఎక్కి ఆ అమ్మాయి కూర్చుంటే వీళ్ళు ఇప్పుడు బాల్తో ఆ టార్గెట్ని కొట్టాలన్నమాట. అక్కడ టార్గెట్ ఒకటి చూపిస్తాను, అక్కడ ఎర్ర కనపడుతుంది చూసారా, దాన్ని కొట్టాలన్నమాట. కొడితే అది కింద పడిపోద్ది, ఆ పిల్ల దాంట్లో పడిపోద్ది అనమాట. జనరల్గా అయితే వాటర్ ఉంటే ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది, అసలు వాటర్లో పడినట్టు చూపిస్తారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కార్న్ పెట్టాడు దానివల్ల జస్ట్ మిస్ తగిలింది కానీ అలా పడతారనమాట. యాక్చువల్గా అయితే గట్టిగా కొట్టాలి, ఇంకొంచెం గట్టిగా కొడితే అది లోపలికి వెళ్ళుద్ది. ఇది ఆ స్టూల్ కొంచెం లూజ్ అయిపోయి కింద పడిపోతారనమాట. బాగుంటుంది ఈ గేమ్ కూడా. సో ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఇది పంప్కిన్ స్లింగర్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు చిన్న గుమ్మడికాయ ఇస్తారు, దాంతో ఏంటంటే ఆ స్లింగర్ని యూజ్ చేసుకొని మధ్యలో ఒక టార్గెట్ ఉంటుంది, దాన్ని హిట్ చేయాలి. హిట్ చేస్తే ఏంటంటే వాళ్ళు మీకు ఒక ఫ్రీ పంప్కిన్ ఇస్తారు. ఇక్కడ చూస్తుంది ఏంటంటే హెయిర్ రైడ్. అదే అప్పుడు యాపిల్ పికింగ్లో చూపించాను చూసారు, మొత్తం ఒక తోట మొత్తం తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తాడు. ఇక్కడ కూడా అది ఉంది. 15 minutes బిఫోర్ క్లోజింగ్ అంటే లాస్ట్ రైడ్. మేబీ ఇది అరౌండ్
ఓ 10 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. యా, ఇది 10 మినిట్స్ రైడ్ అండి. మొత్తం ఫీల్డ్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని తీసుకొచ్చి చూపిస్తాడు అనమాట. బాగానే ఉంటుంది ఇది కూడా. మేము మొన్న అప్పుడు వెళ్ళాము ఒకసారి. ఒకసారి యాపిల్ పికింగ్ ఏరియాలో వెళ్ళలేదు, ఇది వేరే చోట వెళ్ళాము. ఒకసారి గ్రేప్ స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాము అనమాట. ఉందండి ఇది యాక్చువల్గా అయితే ఏరియా అంతా చాలా పెద్దది. అది చూసారా, జారుడు బండలాగా స్లిప్పరీ స్లోప్. పిల్లలకి యాక్టివిటీస్ చేయడానికి చాలా బాగుంది ఇక్కడంతా. సో ఇక్కడ ఏంటంటే మినీ గోల్ఫ్ ఏరియా కూడా ఉందండి పిల్లలకి. ఒక్కోసారి పెద్దలు కూడా ఆడుకోవచ్చు కావాలంటే. చూసారా అక్కడ చిన్న చిన్న ప్లే ఏరియాస్ అన్నమాట ఇక్కడ. ఇది చూసారా, ఇది పెయింట్ చేసిన పంకిన్స్ అండి. సో ఇక్కడ మనం తీసుకెళ్ళి అక్కడ క్యాషియర్ ఉంటారు, అక్కడ క్యాషియర్ దగ్గర కట్టేయచ్చు అన్నమాట డబ్బులు. సో ఇక్కడ ఒక్కొక్క దానికి మినీ సైజు తగ్గట్టు కాస్ట్ మెన్షన్ చేశారు. ఆల్రెడీ డెకరేట్ చేసినాయి, జస్ట్ తీసుకెళ్ళి మనం డెకరేటివ్ పీస్ లాగా వాడుకోవడం అనమాట దీన్ని. సో ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా ఏంటంటే అది పంప్కిన్ పికప్ ఏరియా అండి. సో పంప్కిన్స్ ఏవైతే మనం కొనుక్కుంటామో ఇక్కడ లోపల చూసారు కదా, సో అవన్నీ ఇక్కడ కార్ తీసుకొచ్చి పార్క్ చేసుకొని పంప్కిన్స్ అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కార్వింగ్స్ కూడా చేస్తున్నారండి. హాయ్. Okay, fantastic. కార్వుడ్ పంప్కిన్స్ $25 ఉంటుంది ఇక్కడ. అది వాళ్ళే కార్వింగ్ చేస్తారు, జస్ట్ మనం తీసుకెళ్ళిపోవాలి అంతే. Hello. హాయ్. The Twin Cities Corn Maze carving 2021. So how many do you carve per day? On the weekends, it's usually around 30 pumpkins a day. Sometimes more. Oh. So it's a Halloween, so you expect more of them to come? Yeah, next weekend will be probably our biggest for pumpkin carving, pumpkin sales. Yeah. Oh, cartoon characters also he's doing. Cartoon characters. మనకు కావాల్సిన కార్టూన్ క్యారెక్టర్ దాని మీద గీసి ఇచ్చేస్తారండి. Oh, we can customize it. Can we customize the cartoon whichever we want? Yeah, so it's an extra $10 for like a customized one. Anything in here is what I've got for the $25, and anything outside of that, I'm happy to do. All I need is a picture and or names or whatever you want to do for the customization. Cartoon character. Superman, Tall Vikings, Pineapple. బాగుంది. ఇప్పుడు ఇంకోటి కాదు. Yeah, the apple says apple. Yeah, that's it. It says apple. These are painted on. Yeah, my wife did those. Your wife did those. Yeah, she's a Zentangle instructor, and she did Zentangle on the pumpkins. It's kind of a These are acrylic. This acrylic. oil-based paint. Oil based. Okay. Thank you. Yeah, Thank you. thank you guys. సో వీఆర్ డన్ ఫర్ ద డే అండి. జస్ట్ ఒకసారి చూసి వెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చాము. బాగుంది ఫెస్టివల్, ఎవరైనా రావాలనుకుంటే మంచిగా రావచ్చు ఇక్కడికి. సో కార్వింగ్స్ చేస్తారు నీట్గా, మంచి మంచి డిజైన్స్ అన్నీ చేసి వాళ్ళే ఇస్తారనమాట. ఇక్కడ ఇందాక చూపించాను కదా. సో ప్లస్ ఏంటంటే ఫన్ యాక్టివిటీస్ చిల్డ్రన్కి కూడా చాలా బాగుంటుంది ఇక్కడంతా. సో
సో రావాలనుకుంటే ఎప్పుడైనా టైం చేసుకొని మంచిగా రావచ్చు. ఈ అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటుందండి ఇది. మీకు ఆ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. రావాలనుకుంటే రండి, హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు కాసేపు. ఓకే ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్. ఎక్కడి నుంచి చూస్తున్నారా, ఆల్మోస్ట్ మీకు కనిపించదంతా కార్న్ఫీల్డ్ ఏరియా అండి, అంతా ఆల్మోస్ట్. పెద్దదే బాగానే. అక్కడే ఇందాక మనం చూసిన యాక్టివిటీ ఏరియా అది.